హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేసాం. మీకు 75 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. మీకు డేట్ వైజ్గా అదేవిధంగా టాపిక్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం. మీరు టెస్ట్ను ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఈ రోజు అప్లోడ్ చేసినా కూడా మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో దీని యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు మనం 99 రూపీస్కి అందిస్తున్నాం. రేపటి నుంచి దీని ప్రైస్ 199 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్న అయితే చేస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. మీరు దీన్ని ల్యాప్టాప్లో రాసుకోవచ్చు. అదేవిధంగా మీ మొబైల్ ద్వారా కూడా రాసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా వివిధ కోర్సులపైన కూడా మన టెస్ట్ సిరీస్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతోపాటుగా వీడియో కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా త్వరలో చేంజ్ అయిపోతున్నాం. ముఖ్యంగా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ వీటికి సంబంధించిన ఆఫర్స్ ఉన్నాయి కనుక ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభుత్వానికి డిఎస్సి భయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఫలితాల విడుదలలో జాప్యం, పొరపాట్లు జరగకుండా ఆచితూచి అడుగులు, రిజల్ట్స్ కోసం అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం విజయక్రాంతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి ప్రైమరీ ఆర్ ఫైనల్ కీలపై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కారుకు డిఎస్సి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందనేటువంటి చర్చ జరుగుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఓ సెషన్లో జరిగినటువంటి పరీక్షలో దాదాపుగా 18 ప్రశ్నలు పునరావృతం కావడం, ప్రాథమిక తుది కీలపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారంటే ఇక్కడ ఇచ్చారు. అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు. సో ఫలితాల విడుదలకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు అభ్యర్థులు మాత్రం డిఎస్సి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. సో పరీక్షలు రాసేందుకు మరింత సమయం కావాలని కోరగా తమ అభ్యంతరాలను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం పరీక్ష రాసి దాదాపుగా 2 నెలలు కావస్తున్న ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 5న డిఎస్సి పరీక్షలు ముగియగా అదే నెల 13న ప్రాథమికకి విడుదల చేశారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చాయి. సో వాటిపై నిపుణుల కమిటీ చర్చించి తుదికిని ఈ నెల 6న విడుదల చేశారు. అయితే తుదికిలో కూడా భారీగా తప్పులు దొరికినట్లు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఆప్షన్లో లేవని ఆధారాలతో సహా అధికారుల ముందుంచడం జరిగింది. సో వాటికి మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. సో వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు దొరలలేదని తేల్చినట్లు సమాచారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. అయితే జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ అడుగుతున్నట్లు ఇచ్చారు. దీనికి సంబంధించి ఫస్ట్ మనకు 1:3 రేషియోలో జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఇస్తారు, దానికోసం అభ్యర్థులు ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లయితే ఇచ్చారు. ఇదే అప్డేట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉపాధ్యాయ భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చినటువంటి మార్కులకు టెట్ మార్కులు కలిపి జిల్లాల వారీగా మనకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితా వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత 100 మంది టెట్ వివరాల గతంలో తప్పుల తరగతిగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. సో దాంతో ఆ వివరాలను సవరించుకోవడానికి మనకు మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో తుదికి పైన కూడా చాలా అభ్యంతరాలు అయితే ఉన్నాయి. సో ఇదంతా ప్రాసెస్ వల్ల మనకు డిఎస్సి ఫలితాలు అనేటువంటి లేట్ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతున్నట్లుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో మోడల్ స్కూళ్ళలో 1115 తాత్కాలిక టీచర్ల నియామకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ పాఠశాలలో మొత్తం 1115 మంది ఈ అవర్లీ బేస్డ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. తాజాగా ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత అనేది తీవ్రంగా ఉందంట. ఎందుకంటే అధిక శాతం మంది
ఈ పట్టణ ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి పాఠశాలకు వాళ్ళు బదిలీపైన వెళ్ళడం జరిగింది. సో దాంతో గంటల ప్రకారం పనిచేసేటువంటి ఎవరైతే ఎవర్లీ బేస్డ్ టీచర్స్ ఉంటారో వారిని నియమించుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ శ్రీనివాసాచారి డిఓలకు ప్రిన్సిపల్లకు ఆదేశాలు జారీ చేశారంట. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనకు 194 మోడల్ స్కూల్స్ ఉండగా వాటిలో 94 చోట్ల మనకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారు. అలాంటి చోట్ల కూడా బోధనకు ఆటంకం కలగకుండా 94 మంది ఈ మనకి హవర్లీ బేస్డ్ అదనంగా నియమించుకోవాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. అయితే 507 మంది పీజీటీలు ఉంటారట. దీనిలో 371 మంది టీజీటీలు, మరో 143 మంది హిందీ టీచర్లు నియమించుకోవచ్చు. సో ఒక్కో హెచ్బిటీకి నెలకు అదనంగా నెల వేతనంగా 18,200 రూపాయల వరకు ఇస్తారంట. సో ఇది శాలరీకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలతో మనకి ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. ఒక అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్లయితే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు మోడల్ స్కూల్స్ నుంచి ఖాళీలు దాదాపుగా 700+ ఖాళీలు ఉన్నాయని ఆ మధ్య మనకు న్యూస్ కూడా రావడం జరిగింది. మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రైల్వేలో మనకు ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ మనం ఎన్టీపీసీకి సంబంధించి డిగ్రీ అర్హతతోటి గ్రాడ్యుయేట్ లెవెల్ తోటి ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మనం గతంలో ఒక వీడియో కూడా చేస్తాం. సో దాంతోపాటు ఇక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నేను దీనికి సంబంధించి ఆ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు, సరే ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకున్న పోస్టులు కూడా ఉంటాయా సార్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి 21 నుంచి మీరు ఆన్లైన్లో వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు మొత్తం 3,445 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్టయితే 2,022 పోస్టులు అయితే ఉన్నాయి. 18 to 33 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి 361 పోస్టులు ఉన్నాయి. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990 ఉన్నాయి. అండ్ ట్రైన్ క్లర్క్ వచ్చేసి 72 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటాయి. అన్నిటికీ 18 to 33 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటివి ఉంటాయి కనుక సో ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఇంకా పూర్తి వివరాలు రాగానే మరొక వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ మీకు డిగ్రీతో అప్లై చేసుకున్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అయితే దీనిలో కొన్ని మనకు నిన్న మార్పులు కూడా చేశారు. ఒక వాటిలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు మారుస్తూ ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దాన్ని కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి మీరు చూసిన తర్వాత వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం మనకు హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు 437 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి మనకు అప్రెంటిస్షిప్కి సంబంధించిన వేకెన్సీస్. సో ఎవరికైనా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. దీనిలో మనకు దాదాపు ఇక్కడ 10 రకాల అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ 18 to 25 ఇయర్స్ మధ్య అనేది ఉండాలి. ఎవరైనా మీకు తెలిసిన అభ్యర్థులు ఉంటే వారికి దీన్ని షేర్ చేయండి, చాలా మంచి అవకాశం. దాంతోపాటుగా మనకి ఇక్కడ డిఆర్డీఓలో కూడా 54 ఉద్యోగాలకు సంబంధించి మనకు గ్రాడ్యుయేటివ్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినట్టు మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో వీటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే కెమిస్ట్రీకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే అండ్ కాలుష్యం తక్కువ సామర్థ్యం ఎక్కువ అంటూ మనకి ఇక్కడ మరొక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అండ్ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీ లైక్ చేయండి. ఒక 3-4 అవర్స్ కూర్చొని వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది విత్ కరెంట్ అఫైర్స్ తోటి. కంపల్సరీ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మహిళా సాధికారతే లక్ష్యంగా శ్వేత విప్లవం 2.0 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ మనకు శ్వేత విప్లవానికి సంబంధించి గతంలో చాలాసార్లు మన క్వశ్చన్స్ అడిగారు. సో శ్వేత విప్లవ పితామహుడని ఎవరిని అంటారని మీరు కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ప్రారంభించినటువంటి అమిత్ షా. సో భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు శ్వేత విప్లవం 2.0ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మహిళా సాధికారత కావచ్చు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దీనిలో మహిళా సాధికారత అండ్ ఉద్యోగాల సృష్టి ఈ 2.0లో ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే పాల వ్యాపారం కోసం దేశవ్యాప్తంగా ఈ రూపే కిసాన్ కార్డులను తీసుకొచ్చినట్టు కూడా చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ మనకు కిసాన్ కార్డులకు సంబంధించి ఈ రూపే కిసాన్ కార్డులకు సంబంధించి మనం ఎకానమీలో చదువుతాం. అవి ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చాయని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ దీంతోపాటు
డైరీ కోఆపరేటివ్ సొసైటీలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటును అమిత్ షా ప్రకటించినట్టు కూడా జరగవచ్చు. సో మైక్రో ఏటీఎంస్ కూడా తీసుకురాబోతున్నారు. దాదాపు 67,930 ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల కంప్యూటీకరణ కోసం సో ప్రామాణిక ఆపరేటింగ్ విధానం విడుదల చేశారు. అండ్ శ్వేత విప్లవం 2.0 కింద రాబోయేటువంటి 5 ఏళ్లలో ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణ 50% పెంచాలని చెప్పేసి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు మేబీ ఇటువంటివి అక్కడ మనకు యాడ్ చేస్తాడు, ఇంపార్టెంట్ ఇది. సో గుర్తుంచుకోండి. 2.0 శ్వేత విప్లవం 2.0 అనేటువంటి మనకు అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దానిలో మహిళా సాధికారత, ఉద్యోగాల సృష్టి అనేది ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కాశ్మీర్లోని తొలి ముస్లిం ఐఏఎస్ మహమ్మద్ షఫీ కన్నుమూత అంటికృజు రోజు సంతాపం తెలిపిన మోదీ. సో కాశ్మీర్ లోయ నుంచి సివిల్ సర్వీసెస్కి ఎంపికైనటువంటి తొలి ముస్లిం ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందినటువంటి మహమ్మద్ షఫీ పంటేట నిన్న చనిపోతూ మనకు వార్తల్లో నిలిచాడు. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి షఫీ మహమ్మద్ షఫీ దీనికి సంబంధించిన వాడు లేకుంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాశ్మీర్కి సంబంధించి మొట్టమొదటి ఐఏఎస్ అధికారి. ఇంకా నెక్స్ట్ జీడిపి లెక్కింపునకు ప్రతిపాదిక ఏడాది మార్పు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇక్కడ మనం చూడవచ్చు. 2022-23కు సవరించాలని కేంద్రం యోచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశ ఆర్థిక వ్యవస్థను ఖచ్చితంగా ప్రతిబింబించేలా జీడిపి లెక్కింపునకు ప్రాతిపాదిక ఏడాదిని మార్చాలని చెప్పేసి కేంద్రం భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి జీడిపి మనకు గణింపుకు మనకేది 2011-12 ఏడాదిని మనం ప్రాతిపాదిక ఏడాదిగా తీసుకుంటున్నాం. అయితే దీన్ని 2022-23కు మార్చాలని చెప్పేసి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు. సో ఈ విషయంపై అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ త్వరలోనే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రెసివ్ ఇంప్లిమెంటేషన్ శాఖ సూచించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే 2026 ప్రారంభానికల్లా మనకి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి అంచనా వేస్తున్నట్లు ఇక్కడ జరిగింది. అంటే 2026 నుంచి మనకి కొత్త ప్రతిపాదన సంవత్సరం అంచనాలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇది గుర్తుంచుకొని మనకు ఇప్పుడైతే ఇది ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగిండు. సో ప్రజెంట్ మనకు ప్రస్తుత సంవత్సరం ఉంటుంది, అదేవిధంగా అంటే ప్రస్తుత ధరల ఆధారంగా జీడిపిని లెక్కిస్తాం మనం స్థిర ధరల ఆధారంగా. స్థిర ధరలు అంటే ఏంటి? 2011-12 లెక్కల్లో మనం వాటిని లెక్కించడం జరుగుతుంది. అయితే దీన్ని మనకి ఇప్పుడు 2022-23కు మార్చాలని చెప్పేసి కేంద్రం చూస్తున్నట్లుగా చూడవచ్చు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే టీసీఎస్ అత్యంత విలువైనటువంటి బ్రాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. తర్వాతి స్థానాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ అని చెప్పేసి ఇచ్చారు. మొత్తం 75 అగ్రగామి బ్రాండ్ల విలువ చూసినట్లయితే 38 లక్షల కోట్లు అని చెప్పేసి ఇచ్చారు. కాంటార్ బ్రాంచ్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు దేశంలో అగ్రగామి 75 అత్యంత విలువైనటువంటి బ్రాండ్లు సంయుక్త విలువ అనేది 19% వృద్ధి చెంది $450.5 బిలియన్ చేరిందని చెప్పేసి అంతర్జాతీయ టాప్ 100 కంపెనీలు సాధించినటువంటి వాటి యొక్క పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 20% వృద్ధి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. కాంటార్ బ్రాంచ్ గురువారం విడుదల చేసినటువంటి నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. సో దీనిలో భాగంగా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి భారతీయ కంపెనీ ఏంటంటే మనకు టీసీఎస్, కానీ ఇది గుర్తుంచుకుని తర్వాతలో మనకు హెచ్డిఎఫ్సి అయితే ఉంది. సో ఇట్లా మనకు వరుస క్రమంలో కూడా అమర్చుకోవచ్చు. వీటిని జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఈరోజు మనకు ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. ఈనాడు కాలమిస్ట్కి సంబంధించి వంటింటి పొగ ఆరోగ్యానికి సెగ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి చాలా యూస్ అవుతుంది. సో వాయువ విషవ అంటే ఇక్కడ జరగచ్చు. అంటే ఇప్పటివరకు మనకు వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్నటువంటి దేశాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది డైరెక్ట్గా అడగవచ్చు, మన భారతదేశం ఏ పొజిషన్లో ఉందని చెప్పేసి. 3rd పొజిషన్లో ఉందన్నమాట. ఫస్ట్ బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇండియా, తర్వాత తజకిస్తాన్ అయితే ఉంది. సో ఇది మనకు ప్రీవియస్లో అడిగాడు. ఇది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023కి సంబంధించినటువంటి ఈ వరుస క్రమం. దీన్ని కూడా గుర్తుంచుకొని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఒకసారి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇది చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ ఆఫర్స్ అనేది ఈరోజు వీటి యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం. ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంక ఇతర టెస్ట్ సిరీస్లకు సంబంధించిన ప్రైస్ అయితే పెంచబోతున్నాం. కావాల్సిన వారు ఈరోజు ఇమీడియట్గా మీరు టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.